సొంత సబ్స్క్రైబర్స్ లేరు తెలుసా నాకు. సొంత సబ్స్క్రైబర్స్ ఎక్కడున్నారు నాకు. నా సబ్స్క్రైబర్స్ అనుకోని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉందా నాకు. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్ వర్సెస్ యూ ముంబా మ్యాచ్ ప్రివ్యూ అయితే చూడబోతున్నాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, టూ టీమ్స్ కి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది, లాస్ట్ 5 గేమ్స్ యొక్క రిజల్ట్స్ ఏంటి, టూ టీమ్ స్టార్టింగ్ 7 ఎలా ఉండే ఛాన్స్ ఉంది, సీజన్ 12 లో టైటన్ ప్లేయర్స్ అండ్ యూ ముంబా ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫైనల్ గా టూ టీమ్స్ వచ్చేసి ఒక పీకేఎల్ రికార్డ్ ఎలా ఉంది అనేది చూద్దాం. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే టూ టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు 21 మ్యాచెస్ జరిగాయి. ఇందులో టైటన్స్ టీమ్ 8 మ్యాచెస్ లో విన్ అయింది అండ్ యూమా టీమ్ 10 మ్యాచెస్ లో విన్ అయింది. 3 మ్యాచెస్ టైగా ముగిశాయి. లాస్ట్ 5 గేమ్స్ యొక్క రిజల్ట్ చూస్తే టైటన్స్ టీమ్ 3 మ్యాచెస్ లో విన్ అయింది, యూమా టీమ్ ఒక మ్యాచ్ లో విన్ అయింది, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. సీజన్ 11 లో ఈ టూ టీమ్స్ కి మధ్య 2 మ్యాచెస్ జరగగా ఒక మ్యాచ్ లో టైటన్స్ టీమ్ విన్ అయింది, ఇంకొక మ్యాచ్ టైగా ముగిసింది. ఆల్రెడీ ఈ టూ టీమ్స్ కి మధ్య ఈ సీజన్ లో ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టైటన్స్ టీమ్ 8 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది. ఈ సీజన్ లో తెలుగు టైటన్స్ టీమ్ ఇప్పటి వరకు 13 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ లో విన్ అయింది అండ్ 5 మ్యాచెస్ లో ఓడిపోయింది. యూమా టీమ్ ఇప్పటి వరకు ఈ సీజన్ లో 13 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ లో విన్ అయింది అండ్ 6 మ్యాచెస్ లో ఓడిపోయింది. తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 చూసుకుంటే సెంటర్ మ్యాన్ గా చేతన్ సాహు ఉంటాడు. లెఫ్ట్ కార్నర్ లో అంకీ జగ్లాన్ ఉండే ఛాన్స్ ఉంది. రైట్ కార్నర్ లో వైస్ కెప్టెన్ అయిన శోభన్ షిండే ఉంటాడు. లెఫ్ట్ కవర్ లో అజిత్ పవార్ ఉంటాడు. రైట్ కవర్ లో అవిదోహన్ ఆడే ఛాన్స్ ఉంది. లెఫ్ట్ ఇన్ లో భరత్ హుడా ఉంటాడు. రైట్ ఇన్ లో కెప్టెన్ అయిన విజయ్ మాలిక్ ఉంటాడు. రీసెంట్ గా టైటన్స్ టీం యొక్క ఫామ్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో ఆపోనెంట్ ని డామినేట్ చేసి విన్ అవుతున్నారు. లాస్ట్ 5 మ్యాచ్ లో చూసుకుంటే గుజరాత్ టీమ్ తో మ్యాచ్ లోనే క్లోజ్ గా వచ్చి ఒక పాయింట్ డిఫరెన్స్ తో విన్ అయ్యారు. మిగతా అన్ని మ్యాచెస్ లో టైటన్ టీం డామినేట్ చేసి విన్ అయ్యారు. టైటన్స్ టీం ఇంతలా డామినేట్ చేయడానికి కారణం ముందుగా టైటన్స్ రైడింగ్ అని చెప్పాలి. భరత్ హుడా అండ్ విజయ్ మాలిక్ ఇద్దరు పాయింట్స్ స్కోర్ చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో ఈ ఇద్దరులో ఒకరు సూపర్ 10 స్కోర్ చేసి మ్యాచ్ ని గెలిపిస్తున్నారు. కెప్టెన్ విజయ్ మాలిక్ టీమ్ ని బాగా లీడ్ చేస్తూనే పాయింట్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు. తన ఈ సీజన్ లో ఇప్పటి వరకు 13 మ్యాచెస్ ఆడి 108 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 సూపర్ 10s ఉన్నాయి. భరత్ హుడా లాస్ట్ మ్యాచ్ లో రైడింగ్ అండ్ డిఫెన్స్ లో కలిపి ఏకంగా 20 పాయింట్స్ స్కోర్ చేశాడు. తను ఓవరాల్ గా ఈ సీజన్ లో 13 మ్యాచెస్ ఆడి 120 రైట్ పాయింట్స్ అండ్ 14 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఏకంగా 6 సూపర్ 10s ఉన్నాయి. థర్డ్ రైడర్ గా ఉన్న చేతన్ సాహు 11 మ్యాచెస్ ఆడి 20 రైట్ పాయింట్స్ అండ్ 11 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. తను ఎక్కువగా రైట్స్ అయితే చేయడం లేదు, డిఫెన్స్ లోనే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. టైటన్స్ డిఫెన్స్ లో కూడా అందరూ పాయింట్స్ స్కోర్ చేస్తూ వస్తున్నారు. రైట్ కార్నర్ లో శోభన్ షిండే రీసెంట్ మ్యాచెస్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు. యూపీతో మ్యాచ్ లో తను హైఫై స్కోర్ చేశాడు. తను ఓవరాల్ గా ఈ సీజన్ లో 13 మ్యాచెస్ ఆడి 30 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక హైఫై ఉంది. అంకిత్ జగ్లాన్ లాస్ట్ టైం బెంగాల్ తో మ్యాచ్ లో హైఫై స్కోర్ చేశాడు. తర్వాత నుండి ఇప్పటి వరకు హైఫై అయితే స్కోర్ చేయలేదు. బట్ తనైతే మంచిగానే ట్యాకిల్ చేస్తున్నాడు. తను ఈ సీజన్ లో ఇప్పటి వరకు 13 మ్యాచెస్ ఆడి 31 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. టైటన్స్ టీం నుండి ఈ సీజన్ లో అంకితే ఎక్కువ టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. కవర్ డిఫెండర్స్ అయిన అజిత్ పవార్ అండ్ అవిదోహన్ యావరేజ్ గా పర్ఫామ్ చేస్తున్నారు. బట్ కార్నర్స్ తో కంపేర్ చేస్తే కవర్స్ నుండి ఎక్కువగా పాయింట్స్ అయితే రావడం లేదు. అజిత్ పవార్ 13 మ్యాచెస్ ఆడి 25 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక హైఫై ఉంది. రైట్ కవర్ లో నవీదోహన్ 12 మ్యాచెస్ ఆడి 19 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. తనైతే ఈ సీజన్ లో ఇంకా ఒక హైఫై కూడా స్కోర్ చేయలేదు. యూమా టీం యొక్క స్టార్టింగ్ 7 చూసుకుంటే రైడర్స్ గా అజిత్ చౌహాన్, జాఫర్ దనేష్ అండ్ సందీప్ కుమార్ ఉంటారు. కవర్ డిఫెండర్స్ గా సునీల్ కుమార్ అండ్ పర్వేజ్ బెయిన్స్వాల్ ఉంటారు. కార్నర్ డిఫెండర్స్ గా విజయ్ అండ్ రింకు శర్మ ఉంటారు. యూమా టీం కి మెయిన్ రైడర్స్ గా అజిత్ చౌహాన్ అండ్ సందీప్ కుమార్ ఉన్నారు. ఇంజరీ తర్వాత అజిత్ చౌహాన్ యొక్క ఫామ్ కొంతవరకు డిప్ అయింది. ఈ టైంలో సందీప్ కుమార్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. సందీప్ కుమార్ రీసెంట్ గా బెంగాల్ తో మ్యాచ్ లో అండ్ గుజరాత్ తో మ్యాచ్ లో సూపర్ 10 స్కోర్ చేశాడు. తను ఓవరాల్ గా ఈ సీజన్ లో 12 మ్యాచెస్ ఆడి 99 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 5 సూపర్ 10s ఉన్నాయి. అజిత్ చౌహాన్ రీసెంట్ గా పూణేతో మ్యాచ్ లో సూపర్ 10 స్కోర్ చేశాడు. అయితే సీజన్ స్టార్టింగ్ లో చేసినట్టుగా పాయింట్స్ స్కోర్ చేయలేకపోతున్నాడు. తను ఓవరాల్ గా ఈ సీజన్ లో 10 మ్యాచెస్ ఆడి 68 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 సూపర్ 10s ఉన్నాయి. థర్డ్ రైడర్ గా ఉన్న జాఫర్ దనేష్ 12 మ్యాచెస్ ఆడి 31 రైట్ పాయింట్స్ అండ్ 9 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక సూపర్ 10 ఉంది. డిఫెన్స్ లో చూసుకుంటే కెప్టెన్ సునీల్ కుమార్ యొక్క రీసెంట్ ఫామ్ చాలా బాగుంది. బెంగాల్ తో మ్యాచ్ లో ఏకంగా 7 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. సునీల్ కుమార్ దేవాంగ్ దళాల్ ని మల్టిపుల్ టైమ్స్ టాకిల్ చేశాడు అండ్ గుజరాత్ తో మ్యాచ్ లో కూడా 7 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. తను ఓవరాల్ గా 14 మ్యాచెస్ ఆడి 39 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 హైఫైస్ ఉన్నాయి. లెఫ్ట్ కవర్ లో ఉన్న పర్వేష్ బెయిన్స్వాల్ యావరేజ్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో 2-3 పాయింట్స్ స్కోర్ చేస్తూ వస్తున్నాడు. తను ఓవరాల్ గా ఈ సీజన్ లో 14 మ్యాచెస్ ఆడి 18 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. తను ఇంకా ఈ సీజన్ లో ఒక హైఫై కూడా స్కోర్ చేయలేదు. లెఫ్ట్ కార్నర్ లో ఉన్న విజయ్ కుమార్ లాస్ట్ 3 మ్యాచెస్ లో కేవలం 4 టాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. విజయ్ ఈ సీజన్ లో 9 మ్యాచెస్ ఆడి 11 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. దానికి బ్యాకప్ గా ఉన్న లోకేష్ తమిళ తలాస్ తో మ్యాచ్ లో హైఫై స్కోర్ చేశాడు. బట్ ఆ నెక్స్ట్ నుండి స్టార్టింగ్ 7 లో స్థానం కోల్పోయాడు. లోకేష్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 11 మ్యాచెస్ ఆడి 25 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక హైఫై ఉంది.
యూమా టీమ్ కి హెడ్ కోచ్ గా అనిల్ చాప్రానా ఉన్నారు. ఈ సీజన్ 9 లో యూమా టీమ్ కి హెడ్ కోచ్ గా ఉన్నారు. అండ్ ఆ సీజన్ లో యూమా టీమ్ 9th ప్లేస్ లో ఫినిష్ చేసింది. సీజన్ 10 లో పాట్నా పైరేట్స్ టీమ్ కి హెడ్ కోచ్ గా నరేంద్ర యాదవ్ ఉన్న టైంలో అనిల్ చాప్రానా గారు అసిస్టెంట్ కోచ్ గా ఉన్నారు. అండ్ ఆ సీజన్ లో పాట్నా పైరేట్స్ టీమ్ 5th ప్లేస్ లో ఫినిష్ చేసింది. ఈయన సీజన్ 11 లో యూమా టీమ్ కి అసిస్టెంట్ కోచ్ గా ఉన్నారు. అండ్ యూమా టీమ్ 5th ప్లేస్ లో ఫినిష్ చేసింది. తెలుగు టైటన్స్ టీమ్ కి హెడ్ కోచ్ గా కిషన్ కుమార్ హుడా ఉన్నారు. టైటాన్స్ టీమ్ సీజన్ 6 నుండి సీజన్ 10 వరకు అంటే 5 సీజన్ లో గెలిచిన మ్యాచెస్ కన్నా కిషన్ కుమార్ హుడా కోచింగ్ లో సీజన్ 11 అండ్ సీజన్ 12 లో గెలిచిన మ్యాచెస్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ సీజన్ కిషన్ కుమార్ హుడా కోచింగ్ లో టైటాన్స్ టీమ్ 7th ప్లేస్ లో ఫినిష్ చేసింది. బట్ ఈసారి మాత్రం క్వాలిఫై అయ్యేలా కనిపిస్తుంది. టైటాన్స్ టీమ్ తమకు మిగిలిన 5 మ్యాచెస్ లో కేవలం ఒక్క మ్యాచ్ గెలిచినా ఈజీగా క్వాలిఫై అవుతుంది. లాస్ట్ టైం ఈ 2 టీమ్స్ కి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు టైటాన్స్ టీమ్ యూమా డామినేట్ చేసి విన్ అయింది. బట్ ఆ టైంలో యూమా మెయిన్ రైడర్ అయిన అజిత్ చౌహాన్ ఇంజరీ వల్ల ఆడలేదు. కానీ ఈ మ్యాచ్ లో తను ఆడతాడు. అండ్ ఇంకో రైడర్ సందీప్ కుమార్ రీసెంట్ మ్యాచెస్ లో బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. దీంతో టైటాన్స్ టీమ్ యూమాని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. మరి ఈ మ్యాచ్ లో ఏ టీం విన్ అవుద్ది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ లైక్ చేయి దూతా. సొంత సబ్స్క్రైబర్స్ లేరు తెలుసా నాకు. ఉంటే నా ఛానల్ కొంటారు లేదా యూట్యూబ్ కొంటారు. సొంత సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నారు నాకు? నా సబ్స్క్రైబర్స్ అనుకుని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి స్వేచ్ఛ ఉందా నాకు? నా సబ్స్క్రైబర్స్ అయితే నా 2 ఛానల్స్ కి ఒకేలా ఉంటారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు నాదెట్ అవుతుంది. వేర్ ఆర్ మై సబ్స్క్రైబర్స్? వేర్ ఆర్ మై? వేర్ డూ మై ఛానల్ బిలాంగ్?